సార్ మీ పార్టీలో లోక్సభకు అభ్యర్థులు లేకుండ్రా సార్? ఎవరన్నారు లేరని? కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు కదా. కొత్త వాళ్ళు రావటం అనేది ఒక పార్టీ పూర్తిగా అయిపోతాం. ఇంకో అంటే ఏ పార్టీని విమర్శిస్తున్నారో, ఏ పార్టీని ఇబ్బందులు చేస్తున్నారో ఆ పార్టీ నుంచే తీసుకొచ్చారు కదా. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ పార్టీ చెప్పిన మాటలను, ఆ విమర్శలు, ఆ విధానం నచ్చక చాలామంది బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మేము చెప్పిన విధానం నచ్చి మా పార్టీలో చేస్తాం. కానీ ఇంకో 20 మంది చేరటానికి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందు తీసుకొని పోవటానికి, కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ముందుకు వచ్చే వాళ్ళని ఎవరైనా మేము చేర్చుకుంటాం. అంటే ఇంకా 20 మంది లైన్లో ఉన్నారట కదా సార్ ఎమ్మెల్యేలు. ఎంతమంది వస్తారు, ఎంతమంది జాయిన్ అవుతారు అనేది ఓపెన్ పెట్టేశారా? తెలియదు. గేట్లు తెరిచేశారా? పార్టీలో చేర్చుకోవటం అనేది మా పార్టీ విధానాన్ని, భావజాలాన్ని నమ్మి ఆచరిస్తాం, ప్రజల్లో తీసుకొని పోతాం అని ప్రతి ఒక్కళ్ళు చేర్చుకుంటాం. రాజీనామా చేయించి తీసుకొస్తారా, అట్లనే పార్టీలో జాయిన్ చేసుకుంటారా? దాని అవసరాన్ని బట్టి ప్రజాస్వామ్యయుతంగా ఏది కరెక్ట్ అనుకుంటామో దాని ప్రకారం. బట్టి గారు, ఒకనొక టైంలో కాంగ్రెస్ వీక్ ఉన్నప్పుడు పోయినటువంటి నేతలందరూ కూడా మళ్ళీ మీ పార్టీలోకి వస్తా అని చెప్తే ఏ విధంగా తీసుకుంటున్నారు? మీ పార్టీ ఇక లేదు అని చెప్పేసి పోయిన వాళ్ళని మళ్ళీ మీరు ఎందుకు హక్కున చేర్చుకుంటున్నారు? వాళ్ళు తప్పు తెలుసుకొని మేము పొరపాటున తప్పు చేశాము ఇన్ని రోజులు, అసలు సిస్సలైనటువంటి ప్రజాస్వామ్య పార్టీ ఇదే, దీని ద్వారా మళ్ళీ మేము ప్రజల మేలు చేయాలనుకుంటున్నామని వస్తా అంటే కాదని ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మెయిన్ పార్టీ, మెయిన్ మూల సిద్ధాంతాలు, మెయిన్ క్రీమ్ అట్లాగే ఉంటుంది. సామాజిక న్యాయం గురించి నాతో మాట్లాడారు. సామాజిక న్యాయం అంటూ చాలాసార్లు మాట్లాడారు. పదవులే అవసరం అనుకుంటే ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలో చేరే అవకాశం ఉంది. నేను కూడా అదే చేసేవాడిని. కానీ సామాజిక న్యాయం కావాలి, రాజ్యాధికారంలో సామాజిక న్యాయం కావాలని చాలాసార్లు చెప్పారు. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. లోక్సభ సీట్లు కేవలం బీసీలకు 3 అంటే 3 సీట్లు మాత్రమే కేటాయించారు. మిగతావన్నీ కూడా బీసీలకు 54% పైగా ఉన్న బీసీలకు కేవలం 3 సీట్లు కేటాయించి చేతులు దులుపుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఏ రకమైన సామాజిక న్యాయంగా చూడాలి? జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి వాతావరణం మీ అందరికీ తెలిసింది. సాధ్యమైనంత వరకు పాలనలో భాగస్వాములు చేసి, ఆర్థికపరమైన వాటిలో భాగస్వాములు చేసి ముందుకు తీసుకొని పోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. దానికి కొంత సమయం పట్టవచ్చు. వచ్చింది 3 నెలలు అవుతుంది, ఇంకా కొంత సమయం తీసుకొని డెఫినెట్గా నిలబడలేక, తాహత లేక ఉన్నటువంటి వాళ్ళందరికీ నిటారుగా నిలబెట్టి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక స్తోమతని అందించి రాజకీయపరమైనటువంటి దాంట్లో కూడా భాగస్వాములు చేస్తాం. మేము డబ్బులుంటేనే రాజకీయాలు చేయొచ్చు, బీసీలకు డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు రేసు గుర్రాలను మాత్రమే బరిలోకి తీస్తామని పరోక్షంగా చెప్తున్నారా మీరు? నేను కేవలం డబ్బు ఒక్కటే అని గురించి చెప్పట్లేదు. డబ్బు ఒక్కటే కాదు, కానీ డబ్బు కూడా ఒక అంశంగా మారింది. డబ్బు ఒక్కటే అని చెప్పను, ముందు డబ్బులు సంపాదించుకొని రాజకీయాల్లోకి రావాలి. దురదృష్టం మారుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రక్షాళన చేసి మళ్ళీ అసలు సిస్సలైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డబ్బు లేని రాజకీయాలు తీసుకొని రావాలని మా ప్రయత్నం చేస్తాం. మేము విజయం సాధిస్తామని